హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కోసం మనం మాట్లాడుకుందాం. జస్ట్ అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే 41 సంవత్సరాల వయసులోనే తను అనుకున్నది సాధించి మరి బాధగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. తనకి ఏదైతే ఇష్టమో, తనకి ఏదైతే చేయాలని ఇప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడో ఆ పనిలోనే అతను చనిపోవడం జరిగింది. మరి ఆయన సెప్టెంబర్ 3, 1974 సంవత్సరంలో గాంధీ జనసంఘం అనే ఊరు నెల్లూరులో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఈయన బీటెక్ చదువుకున్నాడు, ఎంటెక్ చదివాడు, అలాగే ఎంబీఏ కూడా చేశాడు. మరి ఈయన చదివింది ఏంటంటే నార్మల్ దాంట్లో అయితే చదవలేదు. సో సైనిక్ స్కూల్ కోరుకొండ, విజయనగరం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో క్లాస్ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదవడం జరిగింది. తర్వాత నిట్ జంషెడ్పూర్లో, తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో, తర్వాత ఐఐఎం కలకత్తాలో ఈయన చదవడం జరిగింది. మరి అంత గొప్ప చదువుకున్నటువంటి మరి ఈయన ఒక ఆశ అన్నమాట. సో ప్రపంచంలో ఉన్న అన్ని సమ్మిట్స్ని, అన్ని మౌంటైన్స్ని ఎక్కాలి అనే ఒక గొప్ప ఆశయంతో ముందుకెళ్ళాడు. మరి ఇప్పుడు మనం చెప్పుకునే పోయే వ్యక్తి వాజ్ ఏ ఇండియన్ మౌంటైనీర్. అతనేంటంటే 2006వ సంవత్సరంలో 7 ఖండాల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమ్మిట్స్, హయ్యెస్ట్ పీక్ అంటే ఎక్కువ ఎత్తుగల ప్రదేశాన్ని తక్కువ టైంలో, అంటే కేవలం 172 రోజుల వ్యవధిలో, అంటే జనవరి 19, 2006వ సంవత్సరంలో మొదలుపెట్టిన ఆ కొండలు ఎక్కడం, అంటే సమ్మిట్ని ఎక్కడం ఆ రోజు స్టార్ట్ చేసి మరి 10th జూలై 2006, జూలై 10వ తారీఖు 2006వ సంవత్సరంలో తన 7వ సమ్మిట్ని ఎక్కేశాడు. సో మొత్తం 172 రోజుల్లో మరి 7 ఖండాల్లో ఉన్నటువంటి 7 గొప్ప సమ్మిట్స్ని ఎక్కిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు మన హీరో. That feat made him the fastest 7 summiteer in the world at that time. సో మరి ఇంకా చెప్పాలంటే విన్సన్ మ్యాసిఫ్ అనే సమ్మిట్ని ఎక్కిన మొట్టమొదటి భారతీయుడిగా, అలాగే కార్సెంజ్ పిరమిడ్ని కూడా ఎక్కిన మొట్టమొదటి భారతీయుడిగా ఇతని పేరు సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తనకి ఏదైతే ఇష్టం అనుకున్నాడో, ఏదైతే ఇష్టపడి చేస్తూ ఉన్నాడో ఆ పనిలోనే తను చనిపోవడం జరిగింది. మరి మార్చి 24వ తారీఖున 2015వ సంవత్సరంలో యాండెస్ మౌంటైన్ నుంచి ఒక బ్యాడ్ వెదర్ వల్ల ట్రెస్ క్రూసెసర్ సమ్మిట్ అనే సమ్మిట్లో ఆయన కిందకి దిగేటప్పుడు చనిపోవడం జరిగిందనమాట. మరింతకీ ఆ గొప్ప వ్యక్తి ఎవరు అంటే మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నెల్లూరు డిస్టిక్లో గాంధీ జనసంఘం అనే ఊరిలో సెప్టెంబర్ 3వ తారీఖున 1974 సంవత్సరంలో జన్మించిన మస్తాన్ బాబు మల్లి. మరి మస్తాన్ బాబు మల్లి గారి కోసం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బ్లాజమ్స్ అనే 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో తన కోసం ఇవ్వడం జరిగింది. మరి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇంకా ఈ లెసన్తో పాటు మస్తాన్ బాబు గారి కోసం కొన్ని పాయింట్స్ కూడా మనం తెలుసుకుందాం. అతని జీవిత చరిత్రని మనం ఆదర్శంగా తీసుకుందాం. మళ్ళీ మస్తాన్ బాబు వాజ్ బోర్న్ ఆన్ 3rd September 1974 in SPS Nellore district of Andhra Pradesh. His parents are మస్తానయ్య అండ్ సుబ్బమ్మ. వాళ్ళ పేరెంట్స్ ఎవరంటే
మస్తానయ్య అండ్ సుబ్బమ్మ. హీస్ ఫాదర్ వాజ్ ఎ ఫార్మర్. మరి అతని తండ్రి ఒక రైతు. ముందే చెప్పుకున్నట్టుగా ఈ స్టడీడ్ ఎట్ కోరుకొండ సైనిక్ స్కూల్ అట్ విజయనగరం అండ్ ఈ అబ్టైన్డ్ ఈజ్ ఎంటెక్ డిగ్రీ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఎంబీఏ ఫ్రమ్ ఐఐఎం కలకత్తా. చాలామందికి ఒక డ్రీమ్ ఇది, ఐఐఎంలో జాయిన్ అవ్వడం అనేది. మస్తాన్ బాబు వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రెక్కింగ్ అండ్ క్లైంబింగ్ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్. అతనికి కొండలు ఎక్కడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ క్లైంబ్ అండ్ రీచ్ ద హైయెస్ట్ పీక్స్ ఇన్ ఆల్ ద 7 కాంటినెంట్స్ ఇన్ ది ఇయర్ 2006. 2006 సంవత్సరంలో ఆయన ప్రపంచంలో 7 ఖండాల్లో ఉన్నటువంటి అతి గొప్ప ఎత్తైన పర్వతాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనోడు ఎక్కేశాడు. చెప్పాను కూడా 172 రోజుల కాల వ్యవధిలో ఆయన ఎక్కడం జరిగింది. ఈ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్ అండ్ రీచ్ ఇట్స్ పీక్ ఆన్ 21 May 2006. మరి మౌంట్ ఎవరెస్ట్ని 2006 సంవత్సరం మే 21 ఎక్కడం జరిగింది. అలాగే ఇన్ ద ఇయర్ 2015 2015 సంవత్సరంలో మళ్ళీ సక్సెస్ఫుల్లీ క్లైంబ్డ్ ఏ పీక్ ఇన్ ద ఆండెస్ మౌంటైన్స్. ద హైయెస్ట్ ఆఫ్ దట్ పీక్ ఈజ్ 6749 మీటర్స్. మరి ఆ యొక్క పీక్ హైయెస్ట్ ఎత్తు ఎంత అంటే 6749 మీటర్స్ అనమాట. ఈ వాజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాస్టెస్ట్ 7 సమ్మిటీర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 7 అతిపెద్ద మౌంటైన్స్ని ఎక్కిన, 7 ఖండాల్లో ఉన్నటువంటి అతిపెద్ద మౌంటైన్స్ని ఎక్కిన ఒక గొప్ప ఫాస్టెస్ట్ 7 సమ్మిటీర్గా మళ్ళీ మస్తాన్ బాబు గారు పేరు గడించడం జరిగింది. ద ఫాస్టెస్ట్ పర్సన్ టు క్లైంబ్ సమిట్స్ ఇన్ ఆల్ 7 కాంటినెంట్స్. అన్ఫార్చునేట్లీ వైల్ డిసెండింగ్ ద యాండస్, ఆ యాండస్ పర్వతాల నుంచి దిగేటప్పుడు మళ్ళీ వాజ్ కాట్ ఇన్ ఎ బ్యాడ్ వెదర్ and died on its slopes on 24th March 2015. మరి 24వ తారీఖు మార్చ్ 2015 సంవత్సరంలో ఆ బ్యాడ్ వెదర్ వల్ల చనిపోవడం అయితే జరిగింది. సో రెస్క్యూ టీమ్స్ ఫౌండ్ హిస్ బాడీ ఓన్లీ ఆఫ్టర్ 10 days ఆఫ్ హిస్ డెత్. అంటే ఒక సహాయక చర్య టీం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తన బాడీని ఫైండ్ అవుట్ చేశారు. ఎప్పుడంటే చనిపోయిన 10 రోజుల తర్వాత. So people across India were shocked to know that the news of his death, but his uncrushable spirit inspires us forever. Uncrushable spirit అంటే అర్థం ఏంటంటే ఆ వెదర్ని చూసి భయపడిపోవడం కానీ, లేకపోతే నేను ఎక్కగలనా అనే భయం లేకపోవడం కానీ మనందరూ కూడా చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది ఈ మళ్ళీ మస్తాన్ బాబు గారి యొక్క జీవిత చరిత్ర. మరి ఇంకా కొన్ని మళ్ళీ మస్తాన్ బాబు గారి కోసం టెక్స్ట్ బుక్లో లేనటువంటి కొన్ని టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. మరి ఈయన ఒక హిందూ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. అలాగే 5వ పిల్లవాడు, 5వ సంతానం. అండ్ సో ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఆ కుటుంబంలో చదవడంలో మొట్టమొదటి వ్యక్తి. సో ఇతను ఏంటంటే మస్తాన్ స్వామి అనే ఒక గురువు పేరుని ఇతనికి పెట్టడం జరిగింది. మరి ఈయన గొప్పగా చదువుకున్నాడు. సైనిక్ స్కూల్ కోరుకొండ విజయనగరంలో చదువుకున్నాడు. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చి నిట్లు జంషెడ్పూర్లో చేయడం జరిగింది. తర్వాత 1998లో ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ చేశారు. ఆ తర్వాత 2004లో ఐఐఎం కలకత్తాలో ఎంబీఏ చేయడం కూడా జరిగిందనమాట. సో తర్వాత సత్యం కంప్యూటర్స్లో అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. తర్వాత అంటే పీజీడిఎం అంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, ఐఏఎం కలకత్తాలో 2004లో చదవడం జరిగింది. తర్వాత సో మరి ఇతనికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ కొండ లెక్కలు పర్వతాల లెక్కల ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏం చెప్తారంటే లెఫ్టినెంట్ ఎం ఉదయ్ భాస్కర్ రావు గారు. సో a former student who was among those who died during the Indian Army's Everest expedition 1985. ఓకే, సో 1985లో మరి ఉదయ్ భాస్కర్ రావు గారు ఈ యొక్క ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్లో చనిపోవడం జరుగుతుంది. అది తన ఇన్స్పిరేషన్గా తను చెప్పుకుంటూ వచ్చాడనమాట. సో ఈ విధంగా చూసుకుంటే తనకి చాలా అవార్డ్స్ అయితే వచ్చినాయి. మరి చాలా అచీవ్మెంట్స్ అవార్డ్స్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అదేంటంటే అంటార్కిటికా అంటే 7 ఖండాల్లో 7 మౌంటైన్స్ ఎక్కడని చెప్పుకున్నాం కదా. ఆ ఒక్కసారి కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మరి మొట్టమొదటిగా అంటార్కిటికా ఖండంలో
విన్సన్ మ్యాసిఫ్ అనేది మౌంటైన్ పేరు, విన్సన్ మ్యాసిఫ్. దాని హైట్ ఎంత అంటే 4897 మీటర్లు. మరి తను ఎప్పుడు దాన్ని అధిరోహించారు అంటే చివరికి వెళ్ళిపోవడం అనమాట. 19th జనవరి రోజున థర్స్డే వచ్చింది. ఆ రోజున ఆ పర్వతాన్ని ఆయన ఎక్కడం జరిగింది. అలాగే సౌత్ అమెరికాలో చూసుకుంటే అకోన్కాగ్వా అనే మౌంటైన్, దాని హైట్ ఎంత అంటే 6962 మీటర్స్. మరి ఎప్పుడు దాన్ని రీచ్ అయ్యారంటే 17th ఫిబ్రవరి 2006. ఇవన్నీ కూడా 2006లోనే ఆయన ఎక్కాడు. మరి అది ఏ రోజు అంటే ఫ్రైడే. అలాగే ఆఫ్రికాలో మౌంట్ కిలిమంజారో, దాని యొక్క హైట్ ఎంత అంటే 5895 మీటర్స్. మరి ఆయన ఎప్పుడు అధిరోహించారంటే 15th మార్చ్ 2006 వెన్స్డే వచ్చింది. అలాగే నెక్స్ట్ ఆస్ట్రేలియాలో మౌంట్ కోసియాస్కో అనే పర్వతం పేరు. ఆయన అది ఎన్ని మీటర్లు అంటే 2228 మీటర్స్. తర్వాత ఎప్పుడు రీచ్ అయ్యారంటే 2006 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు సాటర్డే వచ్చింది. తర్వాత ఏషియాలో మౌంట్ ఎవరెస్ట్ 8848 మీటర్లు. అది అధిరోహించిన రోజు ఏంటంటే డేట్ ఏంటంటే 21st మే 2006. మరి ఆ రోజు సండే. అలాగే యూరోప్లో మౌంట్ ఎల్బ్రస్ పర్వతం పేరు, దాని యొక్క హైట్ వచ్చి 5642 మీటర్లు. మరి అధిరోహించిన తారీఖు వచ్చి 13 జూన్, ఆ రోజు వచ్చి ట్యూస్డే. అలాగే నార్త్ అమెరికాలో మౌంట్ మెక్కిన్లీ, దీన్ని డెనాలి అని కూడా అంటారు, దాని యొక్క హైట్ వచ్చి 6194 మీటర్లు. అధిరోహించిన తేదీ 10th జూలై 2006, ఆ రోజు వచ్చి మండే. సో మళ్ళీ ఆల్సో క్లైంబ్డ్ పంకక్ జయ ఆన్ 28th అక్టోబర్ 2006. ఓకేనా. సో ఈ విధంగా ఆయన చాలా ఇది ఎక్కడం జరిగింది. మరి ఇతను చనిపోయిన తర్వాత స్వయాన మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోమేజ్ చేయడం అయితే జరిగింది. అలాగే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాధపడ్డారు. సో ఇదండి మరి మన మల్లి మస్తాన్ బాబు గారి యొక్క జీవిత చరిత్రని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎందుకంటే ఇంత మంచి బుక్ని, ఇంత మంచి స్టోరీస్ని మనందరికి ఇస్తున్నందుకు. అండ్ చాలామందికి తెలియదు, మరి ఇది ఒక చాలా అరుదైన రికార్డుగానే మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి అరుదైన రికార్డు ఎప్పటి వరకు మనకు తెలియదు, కానీ లెసన్ చదవడం ద్వారా మనకి తెలుసుకునే అవకాశం అయితే దొరికింది. ఓకే, మరి దీంట్లో మనకు వచ్చే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్లోజరీ చూద్దాం. గ్లోజరీ ఆప్టైన్ అంటే టు గెట్ సంథింగ్ బై మేకింగ్ అన్ ఎఫర్ట్. నెక్స్ట్ ట్రెక్కింగ్ అంటే లాంగ్ హార్డ్ వాకింగ్ లాస్టింగ్ సెవరల్ డేస్ ఎస్పెషల్ ఇన్ ద మౌంటైన్స్, అంటే కొండ పర్వతాన్ని ఎక్కడం అనమాట, నడుచుకుంటూ ఎక్కడ. సమ్మిట్ అంటే ద హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ సంథింగ్. సమ్మిట్ అంటే అర్థం ఏంటంటే పీక్ అనమాట, చివరి పాయింట్, ఎస్పెషల్లీ ద టాప్ ఆఫ్ మౌంటైన్ అంటాం. డిసెండ్ అంటే టు కమ్ ఆర్ గో డౌన్ ఆన్ హయ్యర్ ఆర్ లోవర్ లెవెల్. నెక్స్ట్ టాక్ అబౌట్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ మల్లి మస్తాన్ బాబు. Malli Mastan Baba was regarded as the fastest 7 summiteer. He successfully climbed and reached the highest peaks in all the 7 continents in the year 2006. How are you inspired by achievements of Malli Mastan Babu? One can learn that we should have uncrushable spirit to achieve a success. Uncrushable spirit. అంటే మన ఆత్మ అనేది దాని కోరిక అనేది ఇప్పుడు చచ్చిపోకూడదు. అంటే నేను చెయ్యాలి, ఎలాగైనా సాధించాలి అని ఒక తపన చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి, అప్పుడే మనం సాధించగలమని చెప్పి ఇక్కడ దాని మీనింగ్ అనమాట. వాట్ హ్యాపెన్ టు మస్తాన్ బాబా వెన్ హీ వాజ్ డిసెండింగ్ ది యాండస్? వెన్ మస్తాన్ బాబా వాజ్ డిసెండింగ్ ది యాండస్, హీ వాజ్ కాట్ ఇన్ ఎ బ్యాడ్ వెదర్ అండ్ డైడ్ ఆన్ ఇట్స్ స్లోప్స్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ హిల్ ఆర్ ఎ మౌంటైన్? డిస్క్రైబ్ ఇట్ ఇన్ 2 or 3 lines. Yes, I have seen a small mountain near our village. It is famous for a temple. On the highest point of the hill, there is a temple. The hill is full of green trees and colorful flowers. Okay, మరి ఇదండి యొక్క ద ట్రెక్కింగ్ ఛాంపియన్ మల్లి మస్తాన్ బాబు గారి యొక్క స్టోరీ. థ్యాంక్ యూ.
దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయమని ఆశిస్తూ కోరుకుంటూ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి. స్టే హోమ్, స్టే సేఫ్.